ఈ రోజు నిన్ను అందరు తృణీకరించారేమో, ఈ రోజు నీ దగ్గరికి ఎవరు వస్తలేరేమో, నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరు నీ దగ్గరకు వచ్చారేమో, ఈరోజు అప్పుల పాలైపోయావు. ఎవరు నిన్ను ప్రేమిస్తలేరు, నీ సొంత వాళ్ళు నిన్ను ప్రేమిస్తలేరు, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తలేరు, నీ స్నేహితులు నిన్ను ప్రేమిస్తలేరు, ఎవ్వరు నిన్ను ప్రేమిస్తలేరు. ఎందుకు? నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరు వచ్చారు. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదు, అందరు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆరోగ్యము, బలము, శక్తి, ఒక మంచి పేరు ఉన్నప్పుడు అందరు నీ దగ్గరకు వచ్చారు. ఈరోజు నీ ఆరోగ్యం లేదు, బలం లేదు, శక్తి లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు కాబట్టి ఈరోజు అందరు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు నేను చెప్తున్నాను, యేసు ప్రభు నిజమైన దేవుడు. ఈరోజు మీరు యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నమ్మదగిన దేవుడు అండి. మిమ్మల్ని మీరు ఎంతైతే కోల్పోయి ఉన్నారో రెండంతల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. యోసేఫ్ జీవితంలో కూడా అంతే అండి. సొంత అన్నదమ్ములు ఆయన నమ్మేశారు, సొంత అన్నదమ్ములు తృణీకరించారు, సొంత అన్నదమ్ములు చంపుదామని చూశారు. కానీ ఒకరోజు యోసేఫ్ని దేవుడు ఎలాగ వాడుకున్నాడు? సొంత అన్నదమ్ములు ఆహారం కోసం యోసేఫ్ దగ్గరకు వచ్చి అడుక్కునేలాగా చేశాడు దేవుడు. ఈరోజు నీ పరిస్థితి కూడా, ఈరోజు నీ దగ్గర ఏం లేదేమో, అందరు నిన్ను తృణీకరించారు, నీ దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర ఆస్తి లేదు, అందరు నిన్ను తృణీకరించారేమో. కానీ ఒక దినము దేవుడు నీకు ఎంతగా ఆశీర్వదించబోతున్నాడు అంటే, ఎంతమంది అయితే నిన్ను తృణీకరించి నీ దగ్గరికి వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఒకరోజు సహాయం కోసం నీ దగ్గరికి రాబోతున్నారు. నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించు, బాధపడకు, ఏడవకు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. నువ్వు ఒంటరిగా ఉన్నావు, రాబోయే దినాలలో ఒక 1000 మందిగా, లక్షల మందిగా అవుతావు నువ్వు. ప్రతి నిన్ను తృణీకరించిన వాళ్ళు, నీ రక్త సంబంధులు, నీ చుట్టాలు, ప్రతి ఒక్కరు నీ దగ్గరికి రాబోతున్నారు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులను మోసం చేస్తారేమో కానీ మాట ఇచ్చి ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవుని గొప్పగా వాడుకుంటాడు. నా సహోదరుడు, నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు. దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు కంపల్సరీ ఎంతమంది అయితే నువ్వు తృణీకరించారో, ఎక్కడైతే నువ్వు పడిపోయినావో, ఎక్కడైతే నీకు సాక్ష్యం లేకుండా చేశారో వాళ్ళ మధ్యలో నేను ఘనంగా దేవుడు వాడుకుంటాడు. ఎంతమంది అయితే నువ్వు బీదోడా వేరే ఏం లేదని చెప్పేసి ఎంతమంది అయితే అన్నారో, నువ్వే 10 మందికి ఇచ్చేలాగా దేవుడు చేస్తాడు. నేను తలగా పెడతాడు కానీ తోకగా పెట్టాడు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించు. అద్భుత కార్యాలను చూడబోతున్నావు యేసు నామములో. ఆమేన్.